ఏలూరు జిల్లా కొల్లేరులో వరద అంతకంతకు పెరుగుతోంది. మండవల్లి, కైకలూరు మండలాల పరిధిలో కొల్లేరు సరస్సు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పెనుమాకలంక, నందిగామలంక, ఇంగిలిపాకలంక మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొవ్వాడలంక, మిర్చిమిల్లి గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. మండవల్లి మండలం పుట్లచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముంపునకు గురై పాఠశాల ప్రాంగణంలో మోకాళ్లలోతు నీరు చేరింది. పాఠశాల వంటగదిలోకి నీరు చేరి సామాన్లు తడిచిపోయాయి. కైకలూరు కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలోకి వరద నీరు చేరింది. చిన్న ఎడ్లగాని వద్ద జాతీయ రహదారిపై మోకాళ్లలోతు నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొల్లేరు ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లంకవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద వల్ల ఈ వాటర్ ఎక్కువ వచ్చేసి ఈ కిందకి వెళ్ళిపోవడం మూలంగా వాటర్ వచ్చేస్తున్నాయి. కాస్త వర్షం పడ్డా కూడా మా ఆఫీస్లోకి వచ్చేసింది. నీళ్లు కూడాను తగ్గట్లేదు. మొన్న 2 రోజులు తగ్గినాయి, మళ్ళీ వచ్చేసిన వాటరు. ఈ ఉధృతం కైకలూరులో వర్షం పడినా పడపోయినా కూడా కొల్లేరు ముంపు వల్ల వాటర్ లోపలికి వచ్చేసి పాత ఫైల్స్ అని తగ్గిపోయినాయి. మా రికార్డ్స్ అన్ని కూర్చొని మా ర్యాక్లో పెడతాం తీసుకొచ్చేసి. ఇది అధికారులు వెంటనే స్పందించి ఈ డ్రైనేజీలు బాగు చేస్తే నీళ్లు కిందకి వెళ్తే కానీ ఈ పరిస్థితి తగ్గే ఉద్దేశం ఏమి లేదు. ఇక్కడ అది కొల్లేరు మునిగిపోవడం వల్ల మా ఇంట్లోకి బాగా నీళ్ళు వచ్చేసినాయి. దానివల్ల మాకు బాగా ఇబ్బందిగా ఉంది. బియ్యం తడిసిపోయినాయి, కూరగాయలు అన్నీ తడిసిపోయినాయి. అంటురోగాలు గట్రా వస్తాయని చెప్పి పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మేము భయపడుతున్నాము. ప్రస్తుతానికి జనాభాకి అయితే ఇబ్బంది లేదు, కానీ రాకపోకలు అనేవి అసలు మా గ్రామానికి లేకుండా పోయినాయి. కనీసం తాగడానికి ఏమైనా నీళ్ళు లేకుండా పోయినాయి. షుగర్ పేషెంట్లు మందులు లేక అల్లాడిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలతో అసలు ఎటు వెళ్ళలేకుండా, ఒక కూరగాయలు లేవు, పై ఖర్చులు లేవు, అసలు తింటాకి తిండి లేకుండా అల్లాడిపోతున్నాం.